అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 191వ ఎపిసోడ్కి సుస్వాగతం. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు ఉండేటువంటి 12 నెలల్లో నేను మార్గశిర మాసాన్ని అని, మృగశిర నక్షత్రంతో ముడివడి ఉన్నటువంటి మార్గశిర మాసం అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్పరతని అఖిల జగాలకి ప్రసాదించేటువంటి ఒక ప్రత్యేకమైన మాసం. దీన్నే ధనుర్మాసం అంటాం మనం. ప్రస్తుతం ఒక 10-12 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ధనుర్మాసంలో మనం ఉన్నాం. ధనుర్మాస వ్రతాలు, ధనుర్మాస పూజలు చేయడం ఈ మాసంలోని ప్రత్యేకత. ఆధ్యాత్మిక సాధనలో గడిపేటువంటి వాళ్ళు భక్తి తత్పరతతో శ్రీరంగనాథుణ్ణి, వైష్ణవ మూర్తిని సేవించుకుంటూ తరించే విధంగా గడపడం ఈ మార్గశిర మాసం లేదా ధనుర్మాసం యొక్క ప్రత్యేకత. ధనుర్మాసం అనగానే మనందరికీ మదిలో మెదిలేటువంటిది ఒక విషయం ఉంది. ఆ విషయానికి ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన్నే పెరియాళ్వార్ అంటారు. పెరియాళ్వార్. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులు. మనకి నాయనమార్లు, ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లు ఉంటే 63 నాయనమార్లు అంటే శైవ భక్తులు ఉండటం మనకి విశేషం. ఈ 12 మంది వైష్ణవ భక్తాగ్రేసరులైనటువంటి ఆళ్వార్లలో ఆయనకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది కాబట్టి ఆయన్ని పెరియాళ్వార్ అంటారు. ఈ విష్ణుచిత్తుడికి కుటుంబం, సంతానం, సంసారం ఏదీ లేదు. ఆయనది ఒకటే జీవితం, శ్రీ విష్ణుమూర్తిని సేవించుకోవడం. రోజు తోటలోకి వెళ్ళటం, రకరకాల పూలని సేకరించడం, ఆ పూలని ఒక మాలగా తయారు చేయటం, ఆ పుష్పమాలని మహావిష్ణువుకి అర్పించడం. ఇది విష్ణుచిత్తుడి యొక్క క్రమం తప్పని దైనందిన జీవన సరళి. అలా ఒకరోజు ఆయన తోటలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ పూల మొక్కల మధ్య ఒక చిన్న పాప కనిపిస్తుంది. దైవప్రసాదంగా లభించింది పాప అనే ఒక మహదీయమైనటువంటి ఒక మహద్భావనతో, ఒక మహనీయమైనటువంటి భావనతో విష్ణుచిత్తుడు ఆ పాపను తీసుకొచ్చి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం మామూలే. ఇందాక మనం చెప్పినట్టుగా క్రమం తప్పని దినచర్య. రోజు తోటలోకి వెళ్ళటం, రకరకాల పూలు కోసుకురావటం, ఆ పూలతో మాల చేయటం, ఆ మాల గుచ్చినటువంటి పుష్పమాలని తీసుకెళ్ళి విష్ణుమూర్తికి సమర్పించడం. ఇది ఆయన జీవితం. ఈ గోదాదేవి అనేటువంటి భగవత్ ప్రసాదంగా ప్రాప్తించినటువంటి పాప క్రమక్రమంగా ఎదిగి, దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఒక చక్కటి కన్యామణిగా తయారవుతుంది. ఆ అమ్మాయికి ఒక వింత కోరిక. భగవంతుడి లీలలు నాడైనా నేడైనా ఏనాడైనా మనం వివరించలేము, వివరించుకోగలం, కానీ దానికి కారణం ఏమిటి అని మనం గ్రహించలేము. అటువంటి సంఘటన ఏంటంటే, ఈ గోదాదేవి అనేటువంటి కన్యకి తన తండ్రి విష్ణుచిత్తుడు తయారు చేసినటువంటి పుష్పమాలని ఆయన అటు పక్కన పెట్టి, పుష్పమాల రెడీ చేసి పక్కన పెట్టి తను సిద్ధం అవ్వటానికి అవతలకి వెళ్తే ఆ పుష్పమాలని తను ధరించేది. ధరించి ఆ పుష్పమాల ధరించాక తను ఎలా ఉన్నాను అని చూడడానికి, అప్పట్లో ఈ అద్దాలు ఇవన్నీ లేవు కదా, బావిలో చూసుకునేది తన ప్రతిబింబాన్ని. బాగుంది అనుకునేది. ఆ తర్వాత మళ్ళీ ఏమీ ఎరగనట్లుగా, అసలేమీ జరగనట్లుగా ఆ పుష్పమాలను తీసుకొచ్చి అక్కడ ఉంచేసేది. తండ్రి వచ్చేవాడు, పుష్పమాలను తీసుకెళ్లేవాడు, విష్ణుమూర్తికి సమర్పించేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు విష్ణుచిత్తుడు ఆ పుష్పమాలను తీసుకుంటే దానికి ఒక పెద్ద వెంట్రుక కనిపించింది పుష్పమాలలో, పూల మధ్య. ఇదేమిటి, నేను తయారు చేసినటువంటి పుష్పమాలలో ఈ స్త్రీ కేశం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించి ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి ఉన్నదన్నట్టు చెప్తుంది. అవును నాన్నగారు,
ప్రతిరోజు మీరు తయారు చేసిన తర్వాత ఆ మాలను నేను ధరించి బావిలో నా ప్రతిబింబాన్ని చూసుకొని సంతుష్టాంతరంగానై అప్పుడు మళ్ళీ అక్కడ పెడతాను అని విష్ణుచిత్తుడు వెళ్ళి స్వామిని వేడుకుంటాడు. అయ్యా, మహాపరాధం జరిగింది. నేను తయారు చేసినటువంటి పుష్పమాలని రోజు మా అమ్మాయి ధరించి ఆ తర్వాత నీ సేవకి పనికొచ్చేలాగా అక్కడ ఉంచుతుంది. తప్పిదం అయిపోయింది, నన్ను క్షమించు అంటాడు. అప్పట్లో తనని భక్తితో కొలుచుకునే వాళ్లతో దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాటలు మనకి వినిపించే, ఒక్కోసారి ఆయన కనిపించేవాడు కూడానట. అది భగవద్ కరుణా కటాక్ష వీక్షణం అంటే కృప. బాబు విష్ణుచిత్త, మీ అమ్మాయి ఆ మాలను ధరించడం నాకు తెలుసు. మీ అమ్మాయి ధరించాక ఆ పుష్పాలలో ఒక అపురూపమైనటువంటి సౌరభం, ఒక చక్కటి సువాసన సుగంధం నాకు లభిస్తుంది. దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, ఆఘ్రాణిస్తూ ఆనందిస్తున్నాను. కాబట్టి అదే కొనసాగించు, ఆ అమ్మాయినేమి అనకు, ఆ అమ్మాయి చేసే పనికి అడ్డుపడకు అని చెప్పాడు. ఆశ్చర్యం, ఆనందం, తన్మయత్వం, మాటలలో ఇమడనటువంటి మహనీయమైనటువంటి అనుభూతుల కలగా పులగంతో ఆ విష్ణుచిత్తుడు విష్ణుమూర్తిని అలాగే కొలుచుకోవడం కొనసాగించాడు. ఈ అమ్మాయి, నాన్న నాకు విష్ణు కటాక్షం కావాలి, ఏం చేయమంటారు అని అడిగింది తండ్రిని. అమ్మా, కృతత్రేత తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో గోపికలు ఆచరించినటువంటి ఒక వ్రతాన్ని నీకు చెప్తున్నాను, ఆ వ్రతాన్ని నువ్వు ఆచరించు అన్నాడు తండ్రి విష్ణుచిత్తుడు. ఆ వ్రతం పేరు కాత్యాయని వ్రతం. అప్పట్లో గోపికలు ఆచరించినట్లు ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసం ప్రారంభం నుంచి ఈ గోదాదేవి ఎవరైతే ఉన్నారో తన చెలికత్తెల్ని అందరినీ, తన సఖులని అందరినీ ఆహ్వానిస్తూ తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి చక్కగా వస్త్రధారణ చేసుకొని తన ఫ్రెండ్స్ అందరినీ, తన సఖులందరినీ పక్కన వెంటబెట్టుకొని ఆలయానికి వెళ్ళేది. అలా వెళ్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చొప్పున ఈ మార్గశిర మాసంలో అంటే ధనుర్మాసంలో 30 రోజుల పాటు 30 పాసురాలు ఆ తల్లి అఖిల జగతికి ప్రసాదించింది. ఒక చిన్న తమాషా ఏంటంటే, జీవితంలో జరిగిన విషయం, యథార్థ సంఘటన. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళిల్ నీరాడ పోగుమీర్ అని తిరుప్పావైలో మొదటి పాసురంలో తమిళంలో చెప్పినటువంటి ఆండాళ్, ఆమెనే ఆండాళ్ అంటాం కదా గోదాదేవిని, తర్వాత ఆ ఆండాళ్ళమ్మ అందించినటువంటి తిరుప్పావైలో అనుకోకుండా ఈ మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళిల్ నీరాడ పోగుమీర్ అని చెప్పిన దానికి మార్గశిరంలో మధు చంద్రికలొలికే వేళలో జలకాలాడుదము రండి సఖులారా అని నేను తెలుగులో రాశా. ఇది కొంతమందికి చాలా నచ్చి తిరుప్పావైలో మొదటి పాసురంలోని 2-3 లైన్లు మీరు రాసినటువంటి తెలుగు చాలా అద్భుతంగా ఉందండి, తిరుప్పావై మొత్తం మీరు తెలుగులో రాయండి అంటే నేను రాయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తిరుప్పావై అనేటువంటిది అణువణువున భక్తిని అంకురింపచేసేటువంటి అద్భుతమైన పవిత్ర గ్రంథరాజం. అలా 30 రోజుల పాటు 30 పాసురాలని ఆమె చేసి అందించి విష్ణు సేవలో తరిస్తూ ఉంటే, ఒకరోజు ఉన్నట్టుండి విష్ణుచిత్తుడికి స్వామి వినిపిస్తాడు. ఏమని? మీ అమ్మాయి భక్తికి నేను మెచ్చానయ్యా, మీ అమ్మాయిని నేను నా భార్యగా స్వీకరిస్తాను. ద మిరాక్యులస్ థింగ్ అబౌట్ మిరకిల్స్ ఈజ్ దట్ దే డూ హ్యాపెన్ అని ఆంగ్ల భాషలో చెప్పినట్టుగా, అద్భుతాల గురించిన అద్భుతకరమైన విశేషం ఏంటంటే అవి జరుగుతుంటాయి అనేది. ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియకుండా అపచారం చేసిందని భావించినటువంటి తండ్రికి, నీ కూతుర్ని నేను పెళ్ళాడతానయ్యా అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ అమ్మాయికి 108 రకాల వైష్ణవ
రూపాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నీకు ఏ రూపంలో నేను కనిపిస్తే నీకు సంతోషం అని చెప్పు అని చెప్పి ఆ భక్తురాలిని అనుగ్రహిస్తాడు ఆయన. నాకు శ్రీరంగనాథుడిగా కావాలి నువ్వు అంటుంది. ఇక ఒక సుముహూర్తాన అమ్మాయిని చక్కగా పెళ్లి కూతురులాగా అలంకరించి ఈ విష్ణుచిత్తుడు ఆలయానికి తీసుకెళ్తే ఆ విగ్రహంలో నుంచి స్వామి వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకోగానే ఆ అమ్మాయి స్వామిలో లీనమైపోతుంది. కొంతకాలం క్రితం నిజంగా జరిగినటువంటి విషయం ఇది. భగవంతుడి భక్తిలో తరించాలి అనేటువంటి తపన ఉండి తపస్సు చేసేటప్పుడు మనిషి రూపంలో జన్మించినటువంటి వాళ్ళకి ఇటువంటి అద్భుతాలు అనుభవం అవుతాయి అనేది ఈ ధనుర్మాస మహాత్మ్యంలో మనకి తెలిసేటువంటి విషయం. ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఆ గోదాదేవి ప్రతినిత్యం స్వామివారికి అర్పించబోయేటువంటి మాలని ధరించి తన ప్రతిబింబాన్ని చూసుకున్నటువంటి బావి మనకు కనిపిస్తుంది. ఇలా ఒక మనిషిగా జన్మించినటువంటి గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుడి పత్ని అవడం, అసలు ఆమె భూదేవి యొక్క అపరావతారమే ఆమె అనేటువంటి విషయం తర్వాత తెలుసుకున్నటువంటి అనేక మంది భక్తులతో పాటు విష్ణుచిత్తుడికి ఒకవైపు పట్టలేని ఆనందం, మరోవైపు అయ్యో నా కూతురు, నేను కన్న కూతురు కాకపోయినా అంతకంటే మిన్నగా నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు స్వామిలో ఐక్యమైపోయి ఇప్పుడు నాకు లేదే అనేటువంటి చిన్న బాధ. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భక్తుడు గనక భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా గనక కోరుకుంటే భగవంతుడు దిగి వస్తాడు, ఐక్యం చేసుకుంటాడు అనేదానికి ఒక చక్కటి నిదర్శనం ఇది. ఈ పరమ పవిత్ర మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసంలో కాసేపు మనం ఈ గోదాదేవి లేదా ఆండాళ్ అనేటువంటి మహా తల్లి కథని చెప్పుకోవటం పరమానందకరం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవ్. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.